వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. దురంధర్ సక్సెస్. ఆ నటుడికి రెమ్యునరేషన్ డబుల్. ఎంతంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ 4 నెలల్లో ఒక్కరికే. అవినీతి కేసు మరోసారి ఏసీబీ కస్టడీకి శాంతి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2 రోజుల పాటు పరీక్షలు వాయిదా. యువతితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన, వెంబడించి పట్టుకున్న ఎస్ఐ. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన దురంధర్ 2 భాగాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీకి దర్శక నిర్మాతలు సర్ప్రైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఆయన పోషించిన జమీల్ జమాలీకు మంచి ఆదరణ లభించడంతో ఆయనకు భారీ నగదు బహుమతిని అందజేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫ్రాంచైజీలో రాకేష్ బేడీ తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుపా నవ్వించడమే కాకుండా తన నటనతో అందరినీ మెప్పించారు. ఆయన చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సీక్వెల్ సినిమాలో ఆయన పాత్రలో వచ్చే మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం, ఆయన అంకిత భావాన్ని నిర్మాతలు ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాను అంగీకరించినప్పుడు 2 పాటలకు కలిపి రాకేష్ బేడీకి 50 లక్షల పారితోషికంతో ఒప్పందం కుదుర్చుకుందట. సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో దర్శక నిర్మాతలు ఆయనకు 1 కోటి బోనస్గా అందజేశారట. సినీ పరిశ్రమలో సాధారణంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే పారితోషికం ఇస్తుంటారు. విడుదల తర్వాత ఇలా ఒక నటుడి ప్రతిభను గుర్తించి స్వచ్ఛందంగా రెమ్యునరేషన్ డబుల్ చేయడం చాలా అరుదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ హిట్ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ లాంటి స్టార్లు నటించారు. బాక్సాఫీస్ వద్ద 1700 కోట్లు సాధించింది. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది గోల్డ్ కార్డ్ స్కీమ్ను ప్రకటించారు. గతేడాది డిసెంబర్లోనే దీనిపై ప్రకటన చేయగా ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే గోల్డ్ కార్డ్ వీసాకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఈ స్కీమ్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే $1.3 బిలియన్ విలువైన వాటిని విక్రయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఒక్కరికి మాత్రమే ఆమోదం లభించినప్పటికీ వందలాది మంది ఈ వీసా కోసం వరుస కట్టారని, వారి దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. గతేడాది వాణిజ్య మంత్రి మాట్లాడుతూ ఈ గోల్డ్ కార్డ్ వల్ల $1 ట్రిలియన్ రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. అది బడ్జెట్ను సమతుల్యం చేస్తుందన్నారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టే లక్ష్యంతో గోల్డ్ కార్డ్ ప్రకటించినట్టు గతంలో ట్రంప్ చెప్పారు. అవినీతి కేసులో సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. అనంతరం ఆమెను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో అరెస్టైన శాంతిని ఇటీవల కస్టడీకి తీసుకుని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కోర్టు అనుమతితో విజయవాడ జిల్లా జైలు నుంచి మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2 రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రమాదంలో ఉన్న యువతిని శక్తి యాప్ ద్వారా మంగళగిరి గ్రామీణ పోలీసులు రక్షించారు. గురువారం రాత్రి బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న యువతి తన స్వస్థలానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఈ క్రమంలో యువతిపై డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యువతి వారధి దాటగానే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన మంగళగిరి గ్రామీణ ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో హైవే పైకి చేరుకున్నారు. అప్పటికే ఆటో డ్రైవర్ చిన్న కాకాని సమీపంలోని ఓ ప్రాంతంలో యువతిపై అత్యాచారానికి యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. పారిపోతున్న ఆటో డ్రైవర్ని ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో వెంబడించి పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. యువతిని అర్ధరాత్రి ఆమె స్వస్థలానికి చేర్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.